వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ సత్యనారాయణ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన మనం కాలాతీతం అయితే ఒక్కొక్కరి పేరు చెప్పడంలో మన్నించాలి. అందరు ఇక్కడ వచ్చినటువంటి వైశ్య బంధువులకు ఆత్మీయులకు నమస్కారాలు. మరియు ఇతర మన వైశ్యుల అభిమానించే ఇతర సంఘాల వారికి కూడా అభినందనలు, నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా నమస్కారం. అయితే నేను ఒక చిన్న విసుగు రాకుండా వీడు ఎంతసేపు వదిలిచ్చుడు తొందరగా పీడిపోతే బాగుండాలి అని అనుకోకుండా స్వీట్గా బాగా మాట్లాడాలని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కోరేది ఒకటే ఏంటంటే లాయల్టీ ఈజ్ ఎబిలిటీ ఒకప్పుడు. అయితే అది లాయల్టీ అనేది కాదు. తర్వాత ఓటు ఎవరిస్తారో నోటు ఎవరిస్తారో వాళ్ళకు ప్రాధాన్యత పెరిగింది తప్ప కేవలం ప్రజాసేవ కానీ ప్రజల మన్నల పొందుడు కానీ ఇవన్నీ మంచితనం, ఆయన క్యారెక్టరు, క్యాలిబరు ఇవన్నీ ఏవి ఇప్పుడు చూసే రోజులు కావు. ఒకటే ఓటు నోటు, ఈ రెండింటి చుట్టే మనం తిరుగుతున్నాం. అయితే కాబట్టి ఒకటే. ఇంకోటి ఏంటంటే మనము దేహి అంటే రాలేదంటే మొదటి మూల సూత్రం గుర్తుపెట్టుకోవాలి. మనము ఈయనకి ఇవ్వకుండా తప్పదు అనేది ఆ కుర్చీ మీద కూర్చున్నాడు అనుకో, తప్పదు ఏదో ఒక డ్యామేజ్ చేస్తారు అనేది ఆ కుర్చీలో కూర్చున్న ఆయన కలగాలి. అట్లా ఆయన జ్ఞానోదయం కలిగేంత వరకు లేకుంటే ఈయన మనం కరివేపాకు కూరల కరివేపాకు తీసి పక్కన పెట్టి వాడుకుంటారు, తప్పేం కాదు. కానీ వాళ్ళు నేను చూసినాను. నేను ఒక్కొక్క దగ్గర 20 ఏళ్ళు వాళ్ళకి వెనకముడే అనుచరులుగా తిరిగిన వాళ్ళు ఏం చేశారు, ఒక చిట్కా మీకు విసుగు రాకూడదని మాట్లాడతా. నేను గమనించింది ఏంటంటే ఎవరన్నా దగ్గరికి పిలిచి అంజయ్ రా టిఫిన్ తిన్నాను రా, కాఫీ తిన్నాను రా అంటే మనల్ని పక్కకు పెడతాను. కానీ నేను లేట్గా గుర్తించాను. అయితే గుర్రాన్ని ఒక ముందర పచ్చిగడ్డి పెడతారు, దాని కొరకు ఉరకాలి. అట్లా ఉరికిచ్చేది. ఈడ మీటింగ్ 100 మందిని తీసుకురా, 50 మందిని తీసుకురా, వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయి, వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయి అని ఇట్లా చేయించుకోవడానికి ఇట్లా పచ్చిగడ్డి ముందర పెట్టి మనకు అందకుండా పరిగెత్తించేది. అదొక భాగం. ఇంకొక రెండవ భాగం పిలిచి దగ్గర కూర్చో, అయ్యో అక్కడ నువ్వు రావయ్యా దా భోజనం చేద్దారా, టిఫిన్ కాఫీ తాగుతారా అని పక్క కూర్చోబెట్టుకుంటే నేను లేటుగా అర్థం చేసుకున్నా, ఈయన నన్ను దూరం పెడుతుండని అనుకో. అయితే ఇది ఇక్కడ ఈ కాఫీ టిఫిన్ ఎవరికి కావాలి, బయట దొరకవా, లేకపోతే భోజనాలు దొరకవా? గౌరవం అది కాదు, నీ చేతలలో చూపించాలి. నువ్వేమన్నా ఆయనకి ఏమైనా సాయం చేసేది ఉంటే. ఒట్టిగానే మూమీట మాటలు అంటారు చూడండి, లిప్ సింపతి చూపిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అసలే గొప్పగా చెప్పడం పొగడడం వేస్ట్. అదొకటి. ఇంకొకటి కూడా చెప్పి నేను ముగిస్తా. రాజకీయాలలో గాడ్ ఫాదర్ లేనోనికి గాడే ఫాదర్. అయితే ఆఖరి కూలి చేసుకుంటోళ్ళకైనా మున్సిపల్ స్వీపర్లకైనా ఎవరికైనా ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలి. లేకపోతే వాడు అక్కడ సర్వైవల్ కాలేడు. అది మన కర్మ కొద్దీ ఒకటి జీవితంలో ఒకటి ఏంటంటే మన అదృష్టం కొద్దీ భార్య దొరుకుతుంది, మన అదృష్టం కొద్దికి మనకు భూమి ఉంటుంది. భూమి మంచి నీళ్లు పడితే వ్యవసాయం మంచిగా పంటలు పండుతుంది. భార్య మంచిదైతే మన కాపురం బాగా నడుస్తుంది. మన అదృష్టం కొద్దికి మన గాడ్ ఫాదర్ మనం ఎన్నుకున్నోడు, మనం ఎవరినైతే ఎన్నుకుంటామో ఆ లీడరు మంచోడైతే మనం పచ్చగా ఉంటాం, లేదంటే మనం శంకరగిరి మాన్యాలకు పట్టవలసింది. అయితే గాడ్ ఫాదర్ లేనోనికి గాడే ఫాదరు. ఏమి లేకున్నా పోరాట పటిమ ప్రతిభ ఉంటే పేరు ప్రతిష్టలు ఉంటాయి, పదవులు రాకపోవచ్చు. నేను పొగడతా కాదు, మన చిరంజీవి అంటే నాకు కొడుకు వరుస కాబట్టి అనొద్దు, కానీ ఫౌండర్ చైర్మన్ ఆయన పట్టుదలే పెట్టుబడిగా ప్రతిభనే ఆధారంగా ముందుకు పోతున్నాడు, పదవుల కొరకు చూస్తలేడు. అయితే నేను అనేది ఏంటంటే అట్లా ఉన్నోళ్లకు పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఎప్పుడన్నా రాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, బ్రిటిష్ మాజీ ప్రధాని, యూ మస్ట్ హ్యావ్ విత్ బ్యాట్ ఇన్ ఎరేనా. ఇది వర్తిస్తుందో లేదో ఈరోజు, కానీ మన ఎరేనా లోపల బ్యాట్ పట్టుకొని ఉండాలి. బాల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ బాల్ వచ్చినప్పుడు నువ్వు ఎరేనాలో లేకపోతే నువ్వు పని చేయలేవు కదా. కాబట్టి ఈ చిన్న సూత్రాలు పాటించుకోవాలి.
ఎవరో అడిగితే రాదు, మనమే పెంచుకోవాలి తప్ప ఏదో సేవతోటి వస్తా అంటే మాత్రం కాదు. ఇప్పుడు ఎంసెట్ల సీట్ రాకుంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కదా సీట్లు, ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఇంకేదైనా కానీ. అట్లనే ఇప్పుడు చదువుకుంటున్నట్టు పదవులు కొంటున్నాయి తప్ప లేకుంటే మామూలుగా వచ్చే పరిస్థితులు అయితే అనిపిస్తలేవు. నేను చూస్తుంది, నేను అబ్జర్వ్ చేసింది ఇది. సరే, మంచి వింటే విషయం ఉంటే మీరు అర్థం చేసుకోండి, లేదంటే ఏమన్నా మాట్లాడితే బంధించండి.